ఇట్రామ్మా. సార్. సరే గారిని పిలు. అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే ఊరొదిలి వెళ్ళిపోతున్నారు. సరియు ఎక్కడికి వెళ్తున్నావు? సరియు నిన్నే. సరియు ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సరియు. డ్రైవర్ కార్ పోనీ. కారు కదిపంటే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. సరియు నా మాట విని సరియు. సరియు ప్లీజ్. డ్రైవర్ పోనీ. సరియు నేను వెళ్ళనే ఉన్నావు. సరియు अरे क्या తిన్నగా ఇంటికెళ్ళు. మధ్యలో ఎక్కడ ఆగావో తల పగిలిపోద్ది. ఎప్పటాడు భద్రైతే భద్రైతే మన కారు మనం పగలు కొట్టుకుంటాం. వాడెవడరా? వచ్చేస్తావు నువ్వు. ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? నాకేగా జీతం ఎవరుస్తున్నారు? మీరేనండి. జీతం ఎవరుస్తున్నారు? నేనగా మళ్ళీ వాడు చెప్తే వచ్చేస్తావు నువ్వు. సరియు నేను బద్రి. రే నందా, నీ చెల్లికోసారి ఫోన్ ఇవ్వరా. రే వాట్స్ యువర్ ప్రాబ్లం? విను 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 నువ్వు సరయుని మోసం చేయాలనుకున్నావు, ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు సరయు నిన్ను అసహించుకుంటుంది. సో మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా మాట్లాడుద్ది. వెళ్ళి పిలు పో. అరవ్ తగ్గించు. అరే నందా చూడు, నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేను భరించలేను. నేను సరయుతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి పిలు పో. వెళ్ళు పో 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 వెళ్ళి పిలు 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 పిలు. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పరా? నీ అడ్రస్ ఏంటో చెప్పరా? దమ్ముంటే చెప్పరా రాయ్. నేను నీకు అడ్రస్ చెప్పేదంటరా? నువ్వు దమ్ముంటే ఇంట్లోనే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. ఈరోజు ఆటో ఎడికి తెలుసు. రా 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 వస్తున్నానంట. వచ్చాడు వేసేయండి. నందా నీతో గొడవ పట్టడం రాలేదు. ప్లీజ్ కూల్ డౌన్. కూల్. సరే ఇలా రా. సరే నీకే చెప్పేది ఇలా రా. తనతో మాట్లాడు, నీతో మాట్లాడతాను. అప్పుడు దాకా వెయిట్ చేయి.
నేను ఏనాడైనా నీ వెంటపడ్డానా? నీ కనీసం ఐ లవ్ యూ చెప్పానా? పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పానా? లేదే. నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావు, పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వే కలలు కనీసం. కానీ ఇక్కడ నేను చేసిన ఒకే ఒక తప్పు. అదేంటంటే వెన్నెలతో బెడ్ కట్టడం. అంతే తప్ప నేను ఏనాడు నీతోటి అసభ్యంగా ప్రవర్తించలేదు, కనీసం తాకను కూడా తాకలేదు కదా? చెప్పు నందా. నీ చెల్లికి నేను కావాలనే దగ్గరయ్యాను. నేను చేసిన తప్పే. నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను. సరియు, నిజం చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తను ప్రేమించడం స్టార్ట్ చేశాను. వచ్చిన సమస్యలు అక్కడే. అంతే తప్ప నువ్వు నన్ను మోసగళ్ళ చూడదు. నేను భరించలేను. నేను చెప్పదలుచుకునేదే. దట్స్ ఇట్. ఆ తర్వాత మీరేం డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ మోసగళ్ళ మాత్రం చూడద్దు ప్లీజ్. ఆగు. ఏమన్నా పందెం కట్టావా? అయ్యో, నా చెల్లిని ఎలా పెంచానో తెలుసారా? కళ్ళల్లో పెట్టుకొని పెంచాను, కాలు కందుకుంటా పెంచాను. తను ఏడుస్తుందని ముందే తెలిస్తే నేను ఏడుస్తాను రా, అలా పెంచాను. పందెం కూడా నందాగాడి చెల్లె దొరికిందిరా. నందాగాడు ఎవరు? నేను సరయ్య గురించి మాట్లాడుతుంటే నందాగాడు ఎవడు? నందాగాడి చెప్తా. సరయ్య నీ కదరా, ప్రాణమేరా. ఏంటన్నయ్య ఇది? బద్రిని చంపేస్తారా? మన మనుషులవేగా, ఓ గంట మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. సరయ్య ఏడుతుంది, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి హాస్పిటల్ పడేయండి. Now he is okay. You can go and see. Thank you, doctor.